బ్లౌజ్ పీస్ తోనే డిజైన్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ మనకి బేసిక్ ఈ బ్లౌజ్ పీస్ స్టిచ్చింగ్ వస్తే ఆ తర్వాత దాని మీద మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకుని అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఇంత ముందు చూపించిన దానికి బార్డర్ వచ్చింది కాబట్టి బార్డర్ నేను కింద యూజ్ చేశాను. 2 parts గా కట్ చేసి అలా ఫ్రిల్స్ ఎక్కువ పెట్టేసి యూజ్ చేశాను. ఇది జస్ట్ చిన్న క్రాప్ టాప్ లాగా నార్మల్ గా స్టిచ్ చేసి, ఇంకా మిగిలిన క్లాత్ ఇది 1 మీటర్ లేదు, క్లాత్ చాలా తక్కువ ఉంది, అందుకే చిన్న టాప్ కుట్టేశాను. దీని మీద ఆల్రెడీ మిర్రర్ వర్క్ ఉంది. సో ఇంకా మిగిలిన క్లాత్ ని ఇలా ఫ్రిల్స్ గా పెట్టేసి జస్ట్ చేతులకి ఇలా పైనుంచి మాత్రమే నేను యాడ్ చేసుకున్నాను. దీనికి ఇది మంచి లుక్ అయితే వచ్చేసింది. వెనక మొత్తం ఓపెనింగ్ పెట్టేసుకున్నాను బటన్స్ తో. పిల్లలకి వేసుకోవడానికి ఈజీగా ఉండాలంటే మనం ఇలా స్టిచ్ అయ్యింది అయితే తప్పదు. ఇంకా మన మిషన్స్ లో వచ్చేసి ఏంటి అంటే జిగ్జాగ్ అన్ని రకరకాల స్టిచెస్ ఉంటాయి కాబట్టి ముందుగానే దీనికి ఫినిషింగ్ ఇచ్చేసి నేను ఆల్రెడీ ఇది ఫ్రిల్స్ పెట్టినప్పుడే దీనికి ఇటు సైడ్ ఫినిషింగ్ ఇచ్చేసుకున్నాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఆ తర్వాత దీని మీద పెట్టి నేను స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ నార్మల్ స్టిచ్ వేయకుండా జిగ్జాగ్ స్టిచ్ వేసేసరికి ఇది నీట్ గా అయితే వచ్చేసింది. చాలా సింపుల్ గా ఒక క్రాప్ టాప్ అయితే అయిపోయింది. ఇది 1 మీటర్ కన్నా కూడా చాలా తక్కువ ఉంది. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అంటే యూజ్ చేయలేదు, అందుకని చెప్పేసి దానికి క్రాప్ టాప్ డిజైన్ చేసాం. దీని కింద అయితే పింక్ కలర్ లెహంగా. యాక్చువల్ గా నేను టాప్స్ డిజైన్ చేసుకున్నప్పుడు దాని మీద ఆ కలర్ ని యూజ్ చేయను, ఇలా ఒకే కలర్ లో ఉన్నాయి అలా ఉంచేయటం బెటర్. ఎందుకంటే వేరే వాటి మీద కూడా మనం పేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇలాంటి లెహంగాస్ మీదకి బాగానే ఉంటాయి. అలానే కొన్ని రోజుల తర్వాత మనకి బోర్ కొట్టేస్తే జీన్సెస్ మీద కూడా నార్మల్ గా ఆరామ్స్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే లెహంగాస్ అయితే మనకి ఎప్పటికీ తొందరగా చిన్నవైపోవు, కానీ టాప్స్ దగ్గరకు వచ్చేసి మనం కరెక్ట్ గా స్టిచ్ చేస్తాం కాబట్టి పెద్దగా ఉంటే బాగుండు, చిన్నగా ఉంటేనే బాగుంది. అలాంటప్పుడు ఇవి త్వరగా చిన్నగా అయిపోతాయి కాబట్టి ఇలాంటి వాటిని ఆ తర్వాత మనం జీన్సెస్ మీద కూడా యూజ్ అయ్యేలాగైతే ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. స్లీవ్లెస్ స్టిచ్ చేసి ఆ తర్వాత జస్ట్ ఇలా ఫ్రిల్స్ పెట్టేశాను, పైనుంచి అటాచ్ చేశాను. ఎందుకంటే మా పాపకి గుచ్చుకుంటది కాబట్టి ఇది స్టిచ్ చేయడం కూడా లోపల ఎక్కడ గుచ్చుకోకుండా, ఎక్కడ అయితే స్టిచెస్ కానీ ఏం లేదు, ఇది పైనుంచి మనం అటాచ్ చేసింది మాత్రమే. ఎక్కడ ఇప్పుడున్న పిల్లలకి లోపల అవన్నీ స్టిచెస్ అవన్నీ ఉన్నా కూడా అవి కూడా గుచ్చుకుంటున్నాయని టాప్స్ ఎక్కువగా యూజ్ చేయట్లేదు కాబట్టి కొంచెం కష్టమైన మా పాపకైతే నేను ఇలా డిజైన్ చేసుకుంటాను. ఇదైతే ఇలా ఉంది, మిర్రర్ వర్క్ వచ్చిన బ్లౌజ్ ఇది.